జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై భీమ్. చాలా రోజుల నుంచి మాట్లాడాలంటే కొంచెం బోర్గా కూడా ఉంటుంది. ఎందుకంటే ఇంకా బీసీలకు మేము అట్లా చేస్తాము ఇట్లా చేస్తాము అట్లా ఇక మామూలుగా ఈ 2 నెలలు మాత్రం చాలా పెద్ద ఎత్తున మాట్లాడినాం. కానీ మాటలు ఇంకా చాలా అనిపిస్తున్నది, మాటలు చాలా ఎక్కువైనా అనిపిస్తున్నది, చేతలే మిగిలి ఉన్నాయనేది నాకున్న అభిప్రాయం. ఎంత మాట్లాడాలన్నా కూడా రిపిటీషన్సే ఉన్నాయి. ఎన్నో మీటింగ్లలో మాట్లాడినా సరే మిత్రులు చాలా మంది ఈ అంశాల మీద స్పందిస్తున్నారు. మంచిగా ఉద్యమం ఒక ఊపుకొచ్చింది. ఇప్పుడు ఏంటి, బంద్ అంటే బంద్ కూడా చేస్తుంది. ఏ ఒక్క జెండా కూడా కనపడకుండా అగపల్లె, అన్ని జెండాలు ఉన్నాయి. ఆ రోజు ఇక్కడ కూడా మాట్లాడుకున్నాం, మరి అందరి శాఖారులు అయితే మరి రొయ్యల బుట్టి ఎట్లా పోయిందని. ఏదో జరుగుతున్నాయి. ఇప్పుడు న్యాయస్థానాల్లో మనోళ్ళు ఉంటే దాడి చేసినా కూడా స్పందన లేదు. చీఫ్ జస్టిస్ అయినా సరే గౌరవ మందకృష్ణ గారు నిన్ననే పెద్ద ఎత్తున తను ఆత్మగౌరవ ర్యాలీ చేసిండు, చూసినాం. ఈరోజు నిన్న ర్యాలీ లైవ్లలో చూసినాం కానీ పేపర్లలో టీవీలలో కనపడలే. ఇప్పుడు అన్నతోనే అదే అంటున్నా, అరే నీ నలుగురు కూర్చుంటేనే ఫ్రంట్ పేజీ వార్తలు అవుతాయి, మనోళ్ళు 400 మంది కూర్చుంటే అన్న మూలకు చూడాల్సి వస్తుంది భూతంత వేసుకొని, ఇదేం కథ అని. వాళ్ళందరూ పేరు మోసిన మేధావులు ఒక్కొక్కలను చూస్తే భయం అవుతుంది. ఇలాంటి పరిస్థితి, దీనికి కారణం భారతదేశంలో ఉన్న వివక్ష. ఈ వివక్షకు వ్యతిరేకంగానే ఈరోజు మరొక ఉద్యమం బీసీల రూపంలో జరుగుతుందనేది నా యొక్క అభిప్రాయం. ఇప్పుడు ఇక్కడ ఫెయిల్ అయితేమో ఇంకెక్కడా సక్సెస్ కానియరు. తెలంగాణలో ఏముందయా, అన్ని చేసిండ్రు. రాజ్యాంగబద్ధంగా ఉన్న వ్యవస్థలన్నిటినీ ఏ ఫిల్ కావాలన్నా అవన్నీ ఫిల్ చేసిండ్రు. 42% రిజర్వేషన్లకు చట్టం చేసిండ్రు, జీవో చేసిండ్రు, అయినా అమలు కాలే. ఇంకేం చేస్తారు బీసీలు అనేది చర్చ వస్తుంది. మరి అలాంటప్పుడు ఏం చేద్దామో మరి ముఖ్యులతో మళ్ళొక్కసారి కూర్చోవాలని నేను మన జాజుల గారిని, ఆర్ కృష్ణ గారిని విజ్ఞప్తి చేస్తున్నా. మొన్న వీడికి వచ్చినప్పుడు చెప్పినాం, సీనన్న నువ్వు చిన్నోని అయినా రేపు భవిష్యత్తు ఉన్నోని అన్న కాడికి పో, కృష్ణన్న కాడికి పోయి మీరందరూ కలిసి ఒక జేఏసీగా అయితే నేను కృష్ణన్న లాంటి వాళ్ళని కూడా రావడానికి ఊపు ఉంటుంది. ఎందుకంటే బీసీలు అందరూ కలిసిండ్రు నాయకులు అంటే ఎస్సీ ఎస్టీలో మీకు సపోర్ట్ చేయడానికి మరింత నైతికత పెరుగుతుందని చెప్పిన. మరి పెద్దలు సీనన్న చేసిండు, దానికి తగ్గట్టుగా ఫలితం కూడా వచ్చింది. ఇంతకుముందు నారాయణమూర్తి గారు మాట్లాడుతున్నప్పుడు వారితో నేను ఒక అప్పీల్ చేస్తున్నా, ఏమని, ఈసారి మందకృష్ణ గారు మీటింగ్ ఆర్గనైజ్ చేస్తారు సంఘీభావంగా, మీరందరూ వచ్చేటట్టుగా ఒక కార్యక్రమం తీసుకుందాం అనేది మేము కార్యక్రమం తీసుకుంటాం. ఎందుకంటే మేము వస్తున్నాము, మాట్లాడుతున్నాం, మీరు మీటింగ్లు పెట్టిన వాటిల్లో మేము ఇది చేస్తాం అంటున్నాం, కానీ ఒక నిర్మాణాత్మకమైన సహకారం దళిత గిరిజనుల నుంచి అవసరము, ఆదివాసీల నుంచి అవసరము. ఇది ఆ ప్రయత్నం. రేపటి రోజున వారికి నేను ఈ సభాముఖంగా మందకృష్ణ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఆ బీసీలకు సంఘీభావ సమావేశం మీ ఆధ్వర్యంలో నిర్వహించాలని నేను సభాముఖంగా వారికి అప్పీల్ చేస్తున్నా. ఎందుకంటే ఎస్సీ ఎస్టీలే కాదు, ఓసీ సంఘాలు కూడా మద్దతునిస్తున్నాయి. ఓసీల్లో ఉన్న మనువాదులు అందామో, ఆధిపత్య భావజాలం ఉన్న వాళ్ళు అందామో, లేదంటే మేమే అగ్ర కులాలం అనుకునేట వాళ్ళు అనుకుంటారు కొంతమంది. మరి ఒకనాడు ఇక్కడ కూర్చున్న కులాలన్నీ పాలించిన రాజులే. మరి వీళ్ళు లేటెస్ట్, మనకంటే జూనియర్స్ పాలకులు ఇప్పుడు పాలించేటోళ్ళంతా కూడా. మహర్లు కానీ బీసీలు కానీ పాలించిన రాజ్యం ఏంది? 635 గణరాజ్యాలకు రాజులు ఎవరు? ఇలా జంబూ కూడా మొదటి రాజని ప్రతిసారి చెప్తున్నాం కదా. సద్బ్రాహ్మడు చదివే దాంట్లో కూడా జంబూ ద్వీపస్య అనే ఉంటది. జంబూ కూడా ఎవరంటే మహాదిగా, మహాదిగా ఎవరంటే మాదిగా. మరి మేము మాదిగల మొట్టమొదటే పాలించిన వాళ్ళం కదా ఈ దేశాన్ని, ఈ జంబూ ద్వీపాన్ని. బీసీలు పాలించిండ్రు, ఎస్టీలు పాలించిండ్రు. ఇప్పుడు గోండ్వాన రాజ్యం ఎక్కడిది? గోండులు పాలించిన రాజ్యమే కదా.
కాబట్టి మనకు రాజ్యాలు లేవు, మనం పాలితులం మాత్రమే కాదు పాలకులం కావాలంటే చేసే మరో పోరాటంలో ఇది కూడా ఒక అంచె మాత్రమే అనేది నాకు అంచనా. ఇలా మేము కాంగ్రెస్ పార్టీ గురించి మా అనిల్ గారు చెప్తారు, మా పెద్ద ఆయన మధుసూదనాచారి గారు టీఆర్ఎస్ పార్టీ యొక్క భాగస్వామ్యం గురించి చెప్తాడు. ఇలా నేను కాంగ్రెస్ పార్టీగా ఉన్నా, నేను మాలమానాడుగా ఉన్నా కాబట్టి నా సామాజిక బాధ్యత ఒకటి ఉన్నది. ప్రతిసారి చెప్తున్నాము, పూలే లేనిదే అంబేద్కర్ లేడు కాబట్టి అంబేద్కర్ వారసులుగా పూలే వారసులు ఈ రోజు సమస్యల్లో ఉన్నప్పుడు మేమేం చేయాలో మా సామాజిక బాధ్యత మాకు గుర్తెరుగు. దాని మీద చాలా సీరియస్గా ఉంటున్నాం. సరే, మేము వివిధ సంఘాల సమావేశాలకు పోవడం ఎందుకంటే కూడా భవిష్యత్తులో మిమ్మల్ని మళ్ళెక్కడెక్కడైనా కలపాల్సిన అవసరం వస్తే మేము ఒక సూదిలో దారంగా మీకు ఉపయోగపడతామనే ఉద్దేశం తప్పితే మరొకటి కాదు. బీసీ సంఘాలు చేసే ప్రతి మూమెంట్లో మేము భాగస్వామ్యాన్ని పంచుకోవాలనే ఉద్దేశం కూడా మీ అందరి ఐక్యత కోరడం తప్పితే దాంట్లో స్వార్థం లేనే లేదు. కాబట్టి ఇవాళ నేను అంటున్న కృష్ణమాదిక్ గారికి, మేము గత నెల రోజుల నుంచి దసరా నుంచి కూడా ఈ అంశం మీద అనుకుంటున్నప్పుడు కూడా వివిధ కార్యక్రమాల వల్ల కలవలేకపోయినా రేపు సంఘీభావ సమావేశాన్ని ఏర్పాటు చేయడమే కాదు, నేను అంటున్న మిత్రులారా, తెలంగాణలో ఉద్యమం జరగాలి, సేమ్ టైం ఢిల్లీలో కూడా ఉద్యమం జరగాలి. రాజ్యాంగ సవరణ అంటే రాష్ట్రం చేసేది కాదు. తెలంగాణ ఉద్యమం ఏ విధంగా తెలంగాణలో గ్రౌండ్ రియాలిటీతో మూవ్మెంట్ చేసినామో చేస్తూనే జాతీయ పార్టీల ఒత్తిడి మీద ఒక చర్చ జరగాల్సిన అవసరం ఉంది. నవంబర్ శీతాకాల సమావేశాల సమయంలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారి నుంచి మొదలు పెడితే అఖిలపక్ష నాయకులను కలవడమే కాకుండా ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర పెడతారా, ఇంకేదన్నా కార్యక్రమం పెడతారా, ఒక పెద్ద ఉద్యమం మాత్రం జరగాల్సిన అవసరం ఈ నవంబర్లో ఉన్నది అనే విషయాన్ని మీ అందరికి గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నా. దానికి మేము నిర్మాణాత్మకంగా మీతో సహకారం అందిస్తూనే మేము ముందుంటామని చెప్పి తెలియజేస్తూ, చివరగా ఒక్క అంశం, రాజకీయ పార్టీలుగా ఎవరి సహకారం ఎవరి శక్తి మేరకు అది చేసిన మాట వాస్తవం. రాష్ట్ర స్థాయిలో బీజేపీతో ఆ మాట ఎందుకు, నేను కాంగ్రెస్ నాయకుడినైనా సరే కొంతమంది బీజేపీ నాయకులు వ్యతిరేకంగా మాట్లాడొచ్చుగాక, కొంతమంది ఇంకో పార్టీ నాయకులు ఎట్లా అని అనొచ్చుగాక, బై అండ్ లార్జ్ అన్ని పార్టీల మద్దతు రాష్ట్రంలో ఉన్నది. కేంద్రంలో తేవడానికి చేసే ప్రయత్నం ప్రతి సందర్భంలో నేను, నాతో పాటు మా పెద్దన్న నాయకత్వంలో మా సంఘాలం అన్ని కూడా ఎస్సీ ఎస్టీ సంఘాలం మీతో కలిసి ఉంటామని చెప్పి తెలియజేస్తూ, జై బీసీ, జై బీసీ, జై భీమ్.